శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ ఆహార నియమాలను పాటించుతూ ఆహార నియమాలతో పాటు ఇతర నియమాలను కూడా అనుసరించినట్లయితే యోగం సిద్ధిస్తుంది అనే మాట స్పష్టంగా ఉపదేశం చేశాడు. దాంతోపాటుగా యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్య యుక్త ఇత్యుచ్యతే తదా అనే శ్లోకంలో కోర్కెలను సమూలంగా తుడిచిపెట్టుకున్నట్లయితే, ఏ రకమైనటువంటి కోర్కెను కూడా పూర్తిగా మనసులో ఉండకుండా బయటికి తోసేసుకున్నట్లయితే, నిస్పృహ సర్వకామేభ్య అవి దృష్టాదృష్ట విషయమైనటువంటి సకన కామలను వదిలేసుకుంటే అప్పుడు యోగం సిద్ధిస్తుంది. అటువంటి వాడిని యుక్త అని అనవచ్చు. దానికి ఏం చెయ్యాలి అనంటే, యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే, తన యొక్క చిత్తాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి, మనసును పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి. మనసును అదుపులో ఉంచుకుని మనసులో కోరికలు లేకుండా చేసుకున్నప్పుడు మాత్రమే యోగం అనేది సిద్ధిస్తుంది, అంతవరకు సిద్ధించదు అనే విషయాన్ని కూడా స్పష్టంగా ఉదహరించాడు. ఆ ఉదహరించినటువంటి యోగాన్ని ఒక ఉపమానంతో, ఒక తీరుతో పరమాత్మ పై శ్లోకంలో ఇలా బోధిస్తున్నాడు. యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృత యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః అనే శ్లోకంలో, యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృత, సాధారణ జనులకు, యోగం సిద్ధించని వారికి, ఏమాత్రం యోగంతో సంబంధం లేని వారికి, పరమాత్మ చెప్పినటువంటి ఉపాయాలను అనుసరించని వారికి, ఇతరులకు అందరికీ మనస్సు నిరంతరం కదిలిపోతూ ఉంటుంది. ఎంత కదిలిపోతూ ఉంటుందంటే మనం దాన్ని సరిగ్గా చూపించలేము, చేత్తో కానీ మరొక మాటలో కానీ దాన్ని సరిగ్గా చూపించలేము. బాగా వాయువు వేగంగా వీస్తున్న చోట్లో దీపం నిలబెడితే ఆ దీపం కొండెక్కకుండా ఉంటే ఎంత కదిలిపోతుందో అంత కదిలిపోతుంది. అతి సూక్ష్మమైనటువంటి దీపజ్వాల ఒకవేళ ఉండగలిగితే, గాలిలో నిలవగలిగితే, కొండెక్కకుండా ఉండగలిగితే ఎంత వేగంగా కదిలిపోతూ ఉంటుందో అంత వేగంగా సాధారణ జనులకు మనస్సు కదిలిపోతూ ఉంటుంది, అంత చంచలంగా మనస్సు ఉంటుంది. కానీ యోగాభ్యాసం బాగా చేసుకుని ఆ యోగాభ్యాసంలో అసంప్రజ్ఞాత సమాధి నుండి సంప్రజ్ఞాత సమాధిని, అందులోనూ జ్ఞానపూర్వకమైనటువంటి అసంప్రజ్ఞాత సమాధిని సాధించుకోగలిగిన స్థితికి చేరిన వాడికి, అటువంటి ఉత్తమోత్తమైనటువంటి యోగాభ్యాసం చేసుకుని అభ్యాస సామర్థ్యాన్ని పెంచుకుని అభ్యాస సామర్థ్యంతో మనస్సును వశంలో ఉంచుకున్న వాడికి మనస్సు ఏమాత్రం కదలదు. మనస్సు కదలకుండా ఏ రకమైన గాలి వేగం లేని ప్రదేశంలో దీపం ఉన్నట్లుగా చక్కగా వెలుగుతూ ఉంటుంది. చక్కగా ఆ పరమాత్మ తాలూకు ప్రతిబింబాన్ని, పరమాత్మ యొక్క ప్రతిబింబాన్ని గ్రహిస్తూ ఉంటుంది. జ్యోతిస్వరూపమైనటువంటి నిరంతరం ప్రకాశమానంగా ఉండేటువంటి పరమాత్మ యొక్క ప్రతిబింబాన్ని గ్రహిస్తూ తను కదలక గాలి లేని చోట దీపం ఉంచినట్లుగా ప్రశాంతంగా ఉంటుంది. ఏ రకమైన కదలిక ఉండదు. గాలి లేని చోట, గాలి వేగంగా వీచని చోట, దీపం వెలగటానికి ఎంత గాలి కావాలో అంత మాత్రమే ఉన్న చోట, గాలి అతివేగంగా కదలని చోట దీపం ఎంత హాయిగా ఒకే జ్వాలగా మనకు కనిపిస్తూ వెలుగుతుందో అంత ఒకే ధారగా, ఆ పరమాత్మలోనే లీలమైపోయినంత ధారగా ఆ యోగి యొక్క మనసు ఉంటుంది. యథా దీప నివాతస్థ నేంగతే, ఆ గాలి ఎక్కువగా లేదా వేగంగా లేని చోట దీపం ఎలాగైతే కదలదో, నేంగతే సా ఉపమా స్మృత, అదే ఈ యోగి యొక్క మనస్సుకి లేదా యోగి యొక్క చిత్తానికి పోలిక. మరొక పోలిక కూడా లేదు, దూరం నుంచి చెప్పవలసిందే. నేంగతే సోపమా స్మృత. అయితే ఆ యోగి ఏ స్థాయికి చేరాలి? యోగినః, యోగి అని అనిపించుకోవాలి, యోగాంగాలన్నీ సిద్ధించి ఉండాలి. యతచిత్తస్య, ఆయన యొక్క చిత్తం లేదా మనస్సు పూర్తిగా అదుపులోకి వచ్చి ఉండాలి. యతచిత్తస్య యుంజతః, అభ్యాసాన్ని బాగా తీవ్రంగా చేసుకుంటూ ఉండాలి. యోగమాత్మనః, తన యొక్క యోగాన్ని తను జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. అటువంటి వాడి యొక్క మనస్సు, అటువంటి వాడి యొక్క బుద్ధి లేదా చిత్తం ఇవి ప్రశాంతంగా
కదలికలు లేకుండా ఒకే తీరులో ఆ పరమాత్మయందే లీనమైపోయి ఉంటాయి. యోగినో యతచిత్తస్య యుంజతో యోగం ఆత్మనః, అటువంటి వాడి యొక్క మనస్సుకి ఉపమా పోలిక ఏముంది అంటే యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా. ఆ అసంప్రజ్ఞాత సమాధిలో పరమాత్మయందే తన మనస్సును పూర్తిగా లగ్నం చేసుకుని ఇతర విషయాలతో మనస్సును కదల్చక, మనస్సును ఏమాత్రం కదిలించకుండా ఉండేటువంటి యోగి యొక్క మనస్సు ఏ రీతిలో ఉంది అంటే గాలి ఎక్కువగా వీచని ప్రాంతంలో దీపం ఉన్నంత రీతిలో ఉన్నది. ఏమాత్రం ఇటు అటు కదలటం లేదు, ఒకే ధారగా సంతతంగా పరమాత్మనే ధ్యానిస్తూ ఉన్నది. అటువంటి స్థితి వచ్చినప్పుడు మాత్రమే అతనికి యోగసిద్ధి కలిగినట్లు. యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృత అనేది ఎవరికి అంటే యోగినః యతచిత్తస్య యుంజతో యోగం. అభ్యాసం ద్వారా పూర్తిగా మొదలు ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి యోగాంగాలన్నీ సాధించుకుని, ఆ యోగాంగాలను సాధించుకున్న తరువాత సంప్రజ్ఞాత సమాధిని తెచ్చుకుని, సంప్రజ్ఞాత సమాధి నుండి చాలా కష్టతరమైనటువంటి అసంప్రజ్ఞాత సమాధికి చేరి దాన్ని నిరోధ భూమి అని యోగశాస్త్రజ్ఞులు అంటారు. ఆ నిరోధ భూమికి కూడా చేరి అసంప్రజ్ఞాత సమాధిని కూడా సాధించుకుని ఆ అసంప్రజ్ఞాత సమాధిలో సాధారణ యోగులకు సాధ్యం కాని రీతిలో పరమాత్మ జ్ఞానాన్ని నిరంతరం చేస్తూ లేదా పరమాత్మ మీదే పూర్తిగా మనసును లగ్నం చేసుకుంటూ ఆయన యొక్క ధ్యానాన్ని సాధించిన వాడి యొక్క మనస్సు ఈ రకంగా ఉంటుంది. ఇతరులకు ఇలా నివాతస్థ దీపం అనేది ఉపమానము కాదు. ఇతరులకు నివాతస్థ దీపం కాకుండా సవాతస్థ దీపంలా ఉంటుంది. గాలి వేగంగా వీచినప్పుడు కదిలిపోయినట్టుగా కదిలిపోతూ ఉంటుంది. దీపం మాత్రం కొండెక్కదు. ఈ దీపం కొండెక్కే దీపం కాదు. ఎందుకు? మనస్సు అనేది నిరంతరం ఉండేదే. మనసులో ఆ పరమాత్మ తాలూకు ప్రతిబింబం ప్రతిఛాయ పడుతూ ఉండేదే. కానీ ఆ పడుతున్నటువంటి ఛాయ వెలిగి ఆరినట్లుగా ఉంటుంది. దాన్ని విచ్ఛిద్యోత్పత్తి అని అంటారు శాస్త్రీయ పరిభాషలో. ఉందా లేదా అన్నట్లుగా ఉంటుంది. అలాగే ప్రతిక్షణం ఏదో మాయమైందా లేదా మళ్ళీ వస్తోందా అనే సందేహం కలిగేంత తక్కువ స్థాయిలో ఉంటుంది. చెదిరిపోతూ ఉంటుంది, కదిలిపోతూ ఉంటుంది. ఆ కదలికల స్థాయి నుండి ఏమాత్రం కదలికలు లేని మానసిక స్థాయికి ఆ యోగ సాధకుడు ఎదిగినప్పుడే అతనికి యోగ సిద్ధి వచ్చినట్లు అని పరమాత్మ ప్రత్యేకించి ఈ శ్లోకంలో పేర్కొంటున్నాడు. ఏమి పెద్దగా ఈ శ్లోకంలో లేదా ఈ విషయంలో ఉండే విశేషం ఏమిటి? ఇంత విశేషించి పరమాత్మ చెప్తున్నాడు. మనసు కదలిపోవటం, మనసు కదలకపోవటం అనేదాన్ని చిన్న దీపంతో ఉపమానం చేసి చెప్తున్నాడు కదా. చిన్న దీపంలా మారిపోవటం అనేది గొప్ప అనంటే పేరుకి లేదా పోలిక చెప్పటానికి పరమాత్మ నివాతస్థ దీపాన్ని తీసుకున్నప్పటికీ ఈ యోగి యొక్క శరీరంలో ఉండే ప్రతి కణము యోగాగ్నిమయమై ప్రజ్వరిల్లుతూ ఉంటుంది అని శ్వేతాశ్వతరోపనిషత్తు మనకు చెబుతుంది. పరమాత్మ సులభమైనటువంటి ఉపమానాన్ని తీసుకొచ్చి పెట్టాడు కదలికలు లేకుండా ఉండటం అనే అంశం కోసం. ఏమాత్రం కదలటానికి వీల్లేదు. ఆ కదలికలు లేకపోవటం అనేది చాలా ప్రధానం, చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. ఆ కదలికలు లేని యోగాన్ని సాధించిన వాడి యొక్క శరీరంలో ప్రతి కణము యోగాగ్నిమయంగా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది అని శ్వేతాశ్వతరోపనిషత్తులో పృథివ్యప్తేజో అనిలఖే ప్రతుప్తే యోగాగ్నిమయే ప్రదీప్తే నతస్య రోగో నజరా న మృత్యు ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరం అనే మంత్రంలో ప్రత్యేకించి పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరం ఎప్పుడైతే యోగమయమైపోతుందో, సాధకుడు తన శరీరంలో ఉండేటువంటి ప్రతి భాగాన్ని తన యోగాభ్యాసం ద్వారా శుద్ధి చేసుకోగలుగుతాడో అప్పుడు ఈ పంచభూతమయమైనటువంటి శరీరం పూర్తిగా యోగాగ్నిమయమైపోతుంది. అటువంటి యోగాగ్నిమయమైనటువంటి శరీరం లభించిన తరువాత నతస్య రోగ, అటువంటి యోగసిద్ధుడికి రోగం రాదు. నజర, ముసలితనం లేదు. న మృత్యువు యొక్క ప్రసక్తే లేదు. రోగం లేదు, ముసలితనం కానీ మరొకటి కానీ లేదు, అదేవిధంగా మృత్యువు కూడా లేదు. వీటన్నిటినీ దాటినటువంటి, వీటన్నిటికీ అతీతమైనటువంటి స్థితికి ఆ యోగ సిద్ధుడు చేరతాడు అని శ్వేతాశ్వతరోపనిషత్తు చెబుతోంది. దాన్ని పరమాత్మ సులభమైనటువంటి పోలికతో ఒక దీపంలాగా కదలిక లేకుండా ఉంటాడు
అని మాత్రం చెప్తున్నాడు. ఆ దీపం లాంటి కదలిక లేని పరిస్థితి వస్తే శరీరం లేదా మనస్సు ఇతరమైనటువంటి ఆ వ్యక్తికి సంబంధించిన ప్రతిదీ యోగాగ్నిమయం అయిపోతుంది అని మనకు ఉపనిషత్తు చెప్తోంది. పరమాత్మ ఆ విషయాన్ని స్మృతిపథానికి తీసుకువస్తున్నాడు. యోగాగ్నిమయమైనటువంటి శరీరం రావటం వలన అతనికి మనసులో పరమాత్మ కూడా స్పష్టంగా భాషించటం వలన ఏ రకమైన మృత్యువాది దోషాలు ఉండవు, రోగాదులు ఉండవు, మరే దోషాలు లేని ప్రశాంతమైన పరిస్థితికి వస్తాడు. ఆ స్థితిలో అతను పర్వోత్తమమైనటువంటి సుఖాన్ని పొందబోతాడు అని పై శ్లోకాలలో పరమాత్మ ఉదహరించబోతున్నాడు. ఇటువంటి యోగాగ్నిమయమైన శరీరం వచ్చేంత వరకు సాధన చేసుకోవాలి అనే సూచనను పరమాత్మ ఇక్కడ విడిచిపెడుతున్నాడు. ఇలా యోగాగ్నిమయమైనటువంటి సాధన, శరీరాన్ని సాధించుకునేటువంటి సాధన ఎవరైనా చేశారా అంటే చాలామంది మహానుభావులు చేశారు. చాలామంది మహానుభావులు, ఎంతోమంది మహర్షులు మొదలు యోగాన్ని సాధించుకుని యోగం ద్వారా శరీరాన్ని ఏమాత్రం కదలకుండా ఉండేటువంటి స్థితికి తెచ్చుకుని వేల సంవత్సరాల పాటు ఒంటికాల మీద బ్రొటన వేల మీద నుంచునే స్థితిలో తపస్సు చేసిన వారు అనేక మంది ఉన్నారు. అత్రి మహర్షి గారు, వశిష్ఠ మహర్షి గారు, ఎంతోమంది మహర్షులు మొదలు యోగ సాధనం చేసుకుని యోగ సాధన ద్వారా శరీరాన్ని యోగాగ్నిమయం చేసుకుని ఏ రకమైన దోషాలు శరీరంలో లేకుండాను మనస్సులోనూ ఏ రకమైన దోషాలు లేకుండాను చేసుకుని అప్పుడు ఆ క్షణం నుండి మనస్సులో కేవలం పరమాత్మనే నిరంతరం ఉంచుకుని ఆ పరమాత్మ యొక్క ధ్యానాన్ని చేస్తూ వారి తపస్సును ముందుకు తీసుకువెళ్ళి సర్వోత్తమమైనటువంటి ఫలితాలను పొందినట్లుగా అనేక సందర్భాలలో మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇటువంటి వారికి ఏ విధమైన ఎండలు కానీ లేదా వర్షాలు కానీ మరొక బాధలు కానీ ఈతి బాధలు కానీ ఏవి ఆ శరీరానికి అంటవు. మనం కథలలో వింటున్నట్లుగానే వారు అలాగే నుంచునుంటారు లేదా కూర్చునుంటారు. వారి చుట్టూ చెట్లు, పుట్టలు, లతలు, తీగలు, పాములు అన్నీ తిరుగుతూనే ఉంటాయి, అన్నీ పెరుగుతూనే ఉంటాయి. ఏ రకమైన సంస్పర్శ వారికి కలగదు. అటువంటి సంస్పర్శ కలగని ఉత్తమమైన సాధన చేసుకున్నప్పుడే వారికి ఆ స్థితి వస్తుంది. ఆ స్థితి వచ్చిన తరువాతే మనస్సు కదలని పరిస్థితి వస్తుంది. మనస్సు కదలని పరిస్థితి వచ్చిన తరువాతే మనస్సులో పరమాత్మ యొక్క జ్యోతిస్సు నిరంతరం ప్రకాశమానంగా ఉంటుంది అని ఆయా ఉదాహరణల ద్వారా తెలుస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఇటువంటి యోగాగ్నిమయమైనటువంటి శరీరాన్ని సాధించుకున్న యోగ సిద్ధులు ఏ రకంగా ఉంటారు అని సాధారణ మానవులకు కళ్ళకు సరిగ్గా కనిపించకపోవటం, వారు వారి పట్ల అపచారాలు చేస్తూ ఉండటం అనేది కూడా మనం అనేక దృష్టాంతాలలో చూస్తూ ఉంటాం. వారు యోగ నిద్రలో కానీ లేదా ఆ యోగ సమాధిలో కానీ ఉండిపోవటం, ఆ ఉండిపోయినప్పుడు ఇతరులు వచ్చి వారిని కనిపెట్టలేకపోవటం, వీరు యోగ సమాధిలో ఉన్నారు అనే విషయాన్ని కనిపెట్టలేకపోవటం, కనిపెట్టలేక పొరపాటున గ్రహపాటున కానీ వారికి కాస్త అపకారం లేదా అపచారం చేయటం, వారికి అపచారం చేయటం వలన పడరాని పాట్లు పడటం అనేది కూడా మనం అనేక దృష్టాంతాల్లో చూస్తూ ఉన్నాము. యోగ సమాధిలో ఉన్న వారి జోలికి ఎవరు పోరాదు. అటువంటి వారి యొక్క అనుగ్రహాన్ని సాధించటానికి ప్రయత్నం చేసుకోవచ్చు. కానీ వారికి అపచారం చేసి మాత్రం ఏ రకంగానూ అపకారానికి గురి కారాదు అని అనేక దృష్టాంతాలు మనకు చెప్తున్నాయి. మనందరికీ బాగా తెలిసినటువంటి శమీక మహర్షి గారి దృష్టాంతం ఉండనే ఉంది. శమీక మహర్షి గారు పెద్ద మహర్షి గారు. ఆయన మిట్ట మధ్యాహ్నం ఎండలో అడవిలో ఒక చోట కూర్చుని యోగ సమాధిలోకి వెళ్ళారు. మిట్ట మధ్యాహ్నం ఎండ అంత తగులుతూ ఉండగా సమాధిలో ఉండటం అనేది సాధారణులకు అసలు సమస్య లేదు. అలాంటి అవకాశం లేనే లేదు సాధారణ యోగ సాధకులకు. ఆయన మిట్ట మధ్యాహ్నం కూర్చుని ఉన్నాడు. ఆయన కళ్ళు రెండు భ్రూమధ్య భాగానికి వచ్చినాయి. మనం లక్షణాలన్నీ ఇంతకు ముందే తెలుసుకున్నాం కదా. భ్రూమధ్య భాగానికి కళ్ళు రెండు వచ్చినాయి. కళ్ళు తెరిచి తెరవకుండానే ఉన్నాయి. ఈ లోపల పరీక్షిత్ మహారాజు గారు వచ్చారు. పరీక్షిత్ మహారాజు గారు ఎవరు అని మనకు తెలుసు, కానీ ఎంతటి వాడు అనేది కూడా తెలియాలి. పరీక్షిత్ మహారాజు గారు ఉత్తరా గర్భ సంజాతుడు, అంటే అభిమన్యుడి కొడుకు. అభిమన్యుడు యుద్ధంలో ఉండగా మరణించాడు. అప్పటికే ఆయన భార్య ఉత్తర విరాటరాజు యొక్క కూతురు గర్భవతి. ఈయన పరీక్షిత్తు గారు గర్భంలో ఉండగా యుద్ధమంతా పూర్తయిపోయిన తరువాత ఒక సంఘటనలో అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రయోగమో బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగమో చేశాడు. ఆ చేసినప్పుడు ఆ అస్త్రం యొక్క తాకిడిని తట్టుకోవడానికి అర్జునుడు కూడా తిరిగి అస్త్రప్రయోగం చేయవలసి వచ్చింది. సమానమైనటువంటి అస్త్రప్రయోగం చేయవలసి వచ్చింది. ఆ అస్త్ర ప్రయోగాలు రెండు కలవటంతో లోకాలన్నీ సంక్షోభానికి గురైనాయి.
అటువంటి సందర్భంలో ఇటు కృష్ణ పరమాత్మ అటు వ్యాస మహర్షి గారు ఇద్దరు రంగంలోకి దిగారు. రంగంలోకి దిగి ఇద్దరిని అస్త్రాలను ఉపసంహరించమన్నారు. అస్త్రాలను ఉపసంహరించమంటే అర్జునుడు అశ్వత్థామ ఉపసంహారం చేస్తే నేను చేస్తానన్నాడు. అశ్వత్థామ గారు నాకు రాదన్నాడు, ఉపసంహారం చేయటం రాదన్నాడు. ఉపసంహారం చేయటం రానివాడివి నువ్వు అస్త్రప్రయోగం ఎందుకు చేశావురా అని అడిగితే తెలియదన్నాడు, లేదా ఆవేశంలో చేశానన్నాడు. సరే, 2 అస్త్రాలను అర్జునుడే ఉపసంహారం చేసేటట్లుగా ఒప్పందం కుదిరిచారు. అది అసాధ్యమైనటువంటి పని, సాధారణ సాధకులు ఎవరు ఆ పని చేయలేరు. చాలా కష్ట సాధ్యమైనటువంటి విషయం. యోగబలం బలంగా ఉన్నటువంటి అస్త్ర ప్రయోక్త మాత్రమే ఆ పని చేయగలడు. అటువంటి ప్రయోగాన్ని అర్జునుడి చేత చేయించారు. అటు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఉన్నాడు, వ్యాస మహర్షి గారు కూడా నువ్వు చేయగలవు అన్నాడు. 2 అస్త్రాలను ఆయన ఉపసంహారం అయితే చేశాడు. అయితే ప్రయోగం చేసిన అశ్వత్థామ దాన్ని ఉపసంహారం చేయలేదు కాబట్టి ఈ అస్త్రం ఈ పాండవులకు సంబంధించిన ఏదో ఒక వ్యక్తి మీద పని చేయవలసిందే అని ఒక తీర్మానం చేశారు. మరి ఎవరి మీద పని చేయాలి అంటే అటు తిరిగి ఇటు తిరిగి ఈ ఉత్తరాగర్భంలో ఉండేటువంటి ఆ గర్భస్థ శిశువు మీద అది పనిచేయవలసిందే అని తీర్మానం చేసుకున్నారు. అది రకరకాల వివాదాల తర్వాత అది తేలింది. కృష్ణ పరమాత్మ కానిమ్మన్నాడు, నేను చూసుకుంటాను కానిమ్మన్నాడు. ఆ అస్త్రం ఆ గర్భస్థ పిండం మీద పడినట్లయింది. ఆ గర్భస్థ పిండం పోయిందేమో అని అనుకున్నారు, మరణించిందేమో అని అనుకున్నారు. ఈ లోపల ఒక ధర్మ విచారణ వచ్చింది. సదోపవాసి నిత్యబ్రహ్మచారి ఎవరైనా ఉంటే, లేదా సదాబ్రహ్మచారి నిత్యోపవాసి ఎవరైనా ఉంటే వారు గనక ఆ గర్భాన్ని స్పృశిస్తే గర్భం పునరుజ్జీవితం అవుతుంది అని ఓ విచారణ వచ్చింది. ఎవరు ఒప్పుకుంటారు నేను సదోపవాసిని నిత్యబ్రహ్మచారిని అని? ఎవరు ఒప్పుకోలేదు. చివరికి వ్యాస మహర్షి గారు కూడా ఎందుకో ముందుకు రాలేదు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నేనున్నాను అని చెప్పి నేనే సదోపవాసిని, నేనే నిత్యబ్రహ్మచారిని అని చెప్పి గర్భస్థ పిండాన్ని ముట్టుకున్నాడు. దానికి ధర్మశాస్త్రపరంగా ఒక రహస్యము, అలాగే తత్వశాస్త్రపరంగా మరొక రహస్యము ఉన్నాయి. 2 రహస్యాలను వేరే సందర్భాల్లో మనం చూసుకుందాం. ఆ పిండాన్ని ముట్టుకున్న తరువాత ఆ పిండం ఉజ్జీవితమైంది అని అందరూ నిర్ణయించారు. ఇది ముందు కథ. ఇది తెలుసుకోవాల్సిన అవసరం కొంత ఉంది. పిల్లవాడు పుట్టాడు. పిల్లవాడు పుట్టి అందరినీ పరీక్షగా చూస్తున్నాడు, చుట్టూ ఉన్న వాళ్ళని పరీక్షగా చూస్తున్నాడు కదా అని ఇతనికి పరీక్షిత్తు అని పేరు పెట్టారు. పరీక్షిత్. ఇటు అటు చూస్తున్నాడు, గిరగిరా అందరినీ తిరుగుతూ చూస్తున్నాడు. అందువల్ల ఇతని పేరు పరీక్షిత్తు కావాలి అని పరీక్షిత్తు అని పేరు పెట్టారు. ఎందుకు ఈ పిల్లవాడు ఇటు అటు చూస్తున్నాడు, అందరి మొహాలు చూస్తున్నాడు అంటే ఈ పిల్లవాడు గర్భంలో ఉండగానే అతనికి ఒక దృశ్యం కనిపించింది. ఏంటి? ఒక గదాధారి అయినటువంటి పురుషుడు, తేజోమయమైన పురుషుడు ఈ పిల్లవాడి మీదకి ఏదో పడుతూ ఉండగా తన గదను తిప్పుతో పిల్లవాడి రక్షణను చేస్తున్నాడు. గర్భంలో ఉన్నంతకాలం ఇదే అనుభవం పిల్లవాడికి. గదాధారి అయినటువంటి పురుషుడు గదను తిప్పుతూ ఈ పిల్లవాడి రక్షణ బాధ్యతను చూస్తున్నాడు. గదను తిప్పేవాడి మొహం చూస్తున్నాడు ఇతను, గదను తిప్పటం చూస్తున్నాడు, ఆ వెలుగులను కూడా చూస్తున్నాడు పిల్లవాడు. అది చూసి గర్భంలో ఉండగా చూడడం అలవాటు అవ్వటం వలన బయటకు వచ్చిన తర్వాత ఈ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా ఆ మొహం వాడు ఉన్నాడా అని వెతుక్కుంటున్నాడు చిన్నపిల్లవాడు. అటువంటి ఉత్తమ యోగ బలమో లేదా ఒక జన్మాంతర పుణ్య ఫలమో ఉన్నటువంటి సాధకుడు ఇతను పరీక్షిత్ అనేవాడు. ఇతను సాక్షాత్ అభిమన్యుడి యొక్క కుమారుడు, శ్రీకృష్ణ పరమాత్మకు దగ్గరవాడు. శ్రీకృష్ణ పరమాత్మను చూసి ఆ పురుషుడు ఈయన ఒకడే అని నిర్ణయానికి కూడా వచ్చినవాడు. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారు లాంటి వాళ్లతో ట్రైనింగ్ పొందినవాడు. వారు రాజ్యాధికారం చేస్తూ ఉండగా వారితో పాటు కలిసి పెరిగినవాడు. ఇటువంటి మహానుభావుడు ధర్మరాజు గారు కాలం చేసేసిన తరువాత, ధర్మరాజు గారి రాజ్యం పూర్తయిపోయి వారు మహాప్రస్థానానికి వెళ్ళిపోయిన తరువాత తను రాజ్యాధికారంలోకి వచ్చాడు. రాజ్యాధికారంలోకి వచ్చిన తరువాత ఒకరోజు అడవికి వేటాడటానికి వెళ్ళాడు. ఈ రాజ్యాధికారానికి వచ్చే సమయంలోనూ రాజ్యాధికారానికి రాకముందు ఈ ద్వాపర కలియుగ సంధి నడుస్తోంది. ద్వాపర యుగం పూర్తవ్వాలి, కలియుగం ప్రారంభం అవ్వాలి. అది శ్రీకృష్ణ నిర్యాణంతో ద్వాపర యుగం పూర్తయిపోవాలి, ఆ తర్వాత కలియుగం ప్రారంభం అవ్వాలి. ఈ 2 యుగాల యొక్క సంధిలో ఏ యుగం యొక్క ధర్మం ప్రబలంగా ఉంటుంది అనేది ఆలోచించుకుంటే
ఈ రాబోయే కలియుగం తాలూకు ప్రభావమే అధికంగా ఉంటుంది అని ఒక అంచనా వచ్చింది. ఆ అంచనాతో మనం చేసేటువంటి రాజ్య రక్షణ జాగ్రత్తగా కలియుగ ప్రభావం లేకుండా చేయాలి అని ధర్మరాజు గారు గట్టిగా సంకల్పించి కలియుగ ప్రభావం లేకుండా చూసుకున్నారు. సాధ్యమైనంత జాగ్రత్తగా కలియుగ ధర్మాలేవి రాకుండా, లేదా కలియుగంలో మానవులు ప్రవర్తించినట్లుగా తన రాజ్యంలో మనుషులు ప్రవర్తించకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. పరీక్షిత్తు రాజ్యానికి వచ్చేసరికి కలియుగం ప్రారంభమైంది. ప్రారంభమైన తరువాత కూడా ఆ ధర్మరాజు గారి ట్రైనింగు లేదా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ట్రైనింగ్ ప్రభావం వలన తను కూడా కలియుగ ప్రభావం ఎక్కువ లేకుండా రాజ్యంలో చూసుకుంటున్నాడు. ఇది కూడా చాలా ప్రధానమైన అంశం. కలియుగ ప్రభావం ఎక్కువ ఆయన రాజ్యంలో కూడా లేదు. జనమేజయుడు కాలానికి పూర్తిగా కలియుగ ప్రభావం వచ్చేసింది. అప్పటికి పూర్తిగా కలియుగం ప్రారంభమైపోయింది అన్నట్లుగా ఉంది. ఈ దశలో కలిపురుషుడు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు ఈ పరీక్షిత్తు మనకి దక్కుతాడు, ఎప్పుడు మన యొక్క ప్రభావాన్ని ఆపిన పరీక్షిత్తుని మనం దాటి వెళ్ళగలము అని కలిపురుషుడు ప్రయత్నం చేస్తున్నాడు, నిరంతరం చూస్తున్నాడు. కానీ ఈ ధార్మికమైన ప్రవర్తన కలిగిన ఈ రాజులో అది కుదరటం లేదు. రాజ్యంలోకి కూడా సరిగ్గా అడుగు పెట్టలేకపోతున్నాడు. ఆ దశలో కలిపురుషుడు ఇబ్బందిలో ఉన్నాడు. ఇలా అన్ని సందర్భాలు కలిసి రాగా ఒకరోజు ఈ రాజుగారు వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళి మధ్యాహ్నం వరకు వేటాడాడు. ఆ పరిజనులు వాళ్ళందరూ దూరానికి వెళ్ళిపోయారు. బాగా దాహంగా ఉంది, అలమటిస్తున్నాడు. అలమటిస్తూ ఈ శమీక మహర్షి గారి ఆశ్రమంలోకి వచ్చాడు. ఈ శమీక మహర్షి గారి ఆశ్రమంలోకి వచ్చేసరికి శమీక మహర్షి గారు సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉన్నవాడికి బయట ఏం జరుగుతోంది అని ఏమాత్రం అంచనాకు రానే రాదు. ఎందుకు, మనమే ఇప్పటికి 10 సార్లు చూసుకున్నాం. యత చిత్తేంద్రియ క్రియ, యతాత్మ, ఇలాంటి పదాలు చాలాసార్లు చూసుకున్నాం. ఆ యోగి యొక్క, సమాధిలో ఉండేటువంటి యోగి యొక్క ఏ ఇంద్రియము పనిచేయదు. ఆ ఇంద్రియాలన్నిటినీ వెనక్కి లాగి వాటి వాటి స్థానాల్లో పడుకోబెట్టేస్తాడు యోగి. కాబట్టి ఏ ఇంద్రియము పనిచేయటం లేదు. రాజుగారు వచ్చిన శబ్దం ఆయనకు వినిపించలేదు, రాజుగారు పిలిచిన శబ్దం వినిపించలేదు, రాజుగారు కళ్ళకు కనిపించలేదు. ఈయనేమో 10 సార్లు అయ్యా లేవండి, నాకు దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇవ్వండి, దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇవ్వండి అని ప్రార్థించాడు. ఎంతసేపటికి లేవకపోవటంతో ఇంతటి మహానుభావుడికి, ఇంతటి పరీక్షిత్తు మహారాజు గారికి ఈయన నటిస్తున్నాడు అని అనిపించింది. కలిపురుష ప్రభావమో మరొకటో తెలియదు. తన గర్భంలో ఉండగానే గదాధారి అయినటువంటి పురుషుణ్ణి, దివ్య పురుషుణ్ణి చూసినటువంటి పరీక్షిత్తు గారు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ నుండి, ధర్మరాజు గారు లాంటి మహానుభావుల నుండి ఉపదేశాలను పొందినటువంటి పరీక్షిత్తు మహారాజు గారు, తన రాజ్యంలో కలి ప్రభావాన్ని అడ్డుకోగలిగిన సామర్థ్యం ఉన్న పరీక్షిత్తు మహారాజు గారు తన రాజ్యంలో ఒక మహర్షి గారు సమాధిలో ఉండగా ఇది నటన అని అనుకున్నాడు. అదేమి దైవయోగమో తెలియదు. ఆ నటిస్తున్న ముని మీద ప్రత్యేకించి ఈయనకేమీ కోపం కానీ ద్వేషం కానీ రాలేదు. కానీ నటిస్తూ, నేను అలమటిస్తూ దాహానికి నీళ్ళు అడిగినా సరే లేవలేదు అనే కారణంతో ఆ మహర్షిని ఎంతో కొంత అవమానం చేయాలి అని అనుకుని పక్కనే చచ్చిపడిపోయి ఉన్న పామును తీసి ఆయన మెడలో వేశాడు. ఇదిగో ఇలాంటి నటన సమాధికి ఇదే సన్మానం అనని. ఇది అనవసరమైన పని, పిల్ల చేష్ట లాంటిదే. ఇలాంటి సుమారుగా 30-40 ఏళ్ళు ఉన్నటువంటి మహారాజు చేయవలసిన పని కాదు ఇది. మహారాజులు అస్సలు చేయకూడదు. అందులోనూ వయసు మరీ తక్కువ కాదు, చిన్నపిల్లవాడేం కాదు, ఆటలాడుకునే పిల్లవాడేం కాడు ఈయన. అయినా సరే తను తెలుసో తెలియకో ఆ మహర్షిని అవమానం చేయాలనే కోరికతో, చిన్న కోరికతో చచ్చిపడిపోయిన పామును తీసి ఆ మహర్షి గారి మెడలో వేశాడు. అది కూడా ఒక కర్రతో తీసి వేశాడు. వెళ్ళిపోయాడు, నీళ్లు వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఎలాగో ఇక్కడ నీళ్లు పుట్టవు అని. ఈ లోపల మహర్షి గారు కొడుకొచ్చాడు. హత్తెరి, మా నాన్నగారు సమాధిలో ఉండగా ఎవడో చచ్చిన పాముని మెళ్ళో వేస్తాడా? ఈ చచ్చిన పాముని మా నాన్నగారి మెళ్ళో వేసిన వాడు వారం రోజుల్లో ఇదే పాము కరిచి మరణించుకాక అని శపించాడు. ఇదే శాపం శపించేసేశాడు. ఏమని? వారం రోజుల్లో మరణించవలసిందే అని. దాంతో ఆయనకే ఒక రకంగా బాధేసింది. ఇంత శాపం పెట్టానే, నేను మునికుమారుణ్ణి ఉండి ఇంత శాపం పెట్టానే అని బాధ వేసినా ఊరుకున్నాడు ఆవేశంతోనూ. ఈ లోపల శమీక మహర్షి గారు సమాధి నుంచి లేచారు. లేచి, ఏమిరా ఈ పాము ఏమిటి, నువ్వేమిటి, ఆ మొహం ఏమిటి అలా ఉంది ఎర్రగాను అని అడిగారు. అడిగితే, ఏమండి ఎవరో తెలియదండి, ఎవరో మీరు సమాధిలో ఉండగా మీ మెళ్ళో ఈ చచ్చిన పాముని వేశారు, దాంతో నాకు కోపం వచ్చింది, ఇలాంటి శాపం పెట్టేశాను అని కూడా చెప్పాడు పిల్లవాడు. చెప్తే ఆయన ఒక్కసారి ఏంటి ఇంత జరిగింది,
ఇంత జరగడానికి ఆస్కారం ఉండకూడదు కదా. ఎందుకంటే సమాధిలో ఉన్నాడు అంటే ఆయన యోగాభ్యాసం బాగా చేసుకున్నట్టు, యోగాభ్యాసం బాగా చేసుకున్నాడు అంటే యోగాంగాలన్నీ సిద్ధించినట్లు. మనం ఆ మాటలు మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆ యోగాంగాల్లో ప్రధానమైన అంగం అహింస. అహింస గనక బాగా బలంగా సిద్ధిస్తే, అహింసే గనక బాగా బలంగా ఉంటే, అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ అనే యోగ సూత్రం ద్వారా అహింస గనక ఆ సాధన చేసే సాధకుడి మనసులో బలంగా ఉంటే వాడి ఎదురుకుండా ఎవరూ కూడా హింసకు పాల్పడరు. ఎవరు ఆ వ్యక్తికి అపకారం చేద్దామని అనుకోరు, పరస్పరం అపకారం చేసుకుందామని కూడా అనుకోరు. ఆ వ్యక్తి యొక్క సన్నిధిలో, ఆ వ్యక్తి యొక్క సన్నిధిలో ఎవరు పరస్పరం అపకారం చేసుకోరు, ఆ వ్యక్తికి అపకారం కూడా చేయరు. మరి నేను అహింసను సాధించుకున్నాను కదా, నా స్థితిలో నా ముందు ఒకడు నుంచుంటే వాడికి నన్ను అవమానించాలని కానీ మరొకటి కానీ కోరిక పుట్టకూడదు. ఒకవేళ పుట్టింది, వాడేదో ఆ చచ్చిపోయిన పామును నా మెళ్ళలో వేశాడు, నా కొడుక్కి వాడిని శపించాలనే కోరిక పుట్టకూడదు. అందులోనూ వాడు మరణించాలని శపించాలనే కోరిక పుట్టడం అనేది మరీ విడ్డూరంగా ఉంది. ఇది నా సాధనకు సంబంధించిన వ్యవహారం అనే దానికంటే కూడా ఏదో కలిపురుష ప్రభావమో మరొకటో అయి ఉండాలి, లేదా పరమాత్మ సంకల్పమైనా అయి ఉండాలి. కానీ ఈ రకమైన సంఘటనతో మనకి ఏమీ నిమిత్తం లేదు. ఏం నిమిత్తం లేదు. ఆయన ఆ పామును నా మెళ్ళో వేసినంత మాత్రం నాకు ఉండేది లేదు, ఊడేది లేదు, ఏమీ లేదు. ఆ వ్యక్తి మీద నాకు రాగద్వేషాలు ఏమీ లేవు. కానీ ఆ వ్యక్తి ధార్మికమైనటువంటి రాజు. అటువంటి రాజు ఏదో పొరపాటున ఏదో మరొక అభిప్రాయంతో ఈ పని, ఇంత చిల్లర పని చేసినంత మాత్రాన అతనికి మరణశిక్ష వేయటం అనేది తగదు. కానీ మునికుమారుడు ఇచ్చాడు కాబట్టి శాపాన్ని ఎవరూ వెనక్కి తీసుకోలేరు. ఈ శాపం జరిగి తీరాలి. ఇప్పుడు దీనికి పరిహారం ఏంటి, పరిష్కారం ఏమిటి అని ఆలోచిస్తే మన చేతుల్లో పరిష్కారం ఏం లేదు. ఇది ఆ రాజుగారికి తెలియజెప్పటమే మనకున్నటువంటి ఏకైక కర్తవ్యం. రాజుగారికి ఈ రకమైన శాపం నీకు ఉందిరా అబ్బాయి అని చెప్పటం అనేదే మన ముందు ఉన్న కర్తవ్యం అని ఆ పిల్లవాడిని పిలిచి, నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఆయన మన రాజుగారు, పరీక్షిత్ మహారాజు గారు, ఈ ఒక్క తప్పు తప్ప ఇంకో తప్పు చేసిన వాడు కాడు, మంచి ధార్మికమైన రాజు, మన రాజ్యంలోకి కలిపురుషుడు రాకుండా ఆపుతున్నటువంటి మహానుభావుడు. అటువంటి వాడిని ఈ రకంగా శపించటం అనేది ఒకవేళ పరమాత్మ సంకల్పం అయితే అయి ఉండొచ్చు కాక, కానీ నువ్వు వెళ్ళి ఈ శాప వృత్తాంతాన్ని ఆ రాజుగారికి చెప్పాలి. వారం రోజుల్లో మీరు పాము కరిచి మరణించబోతున్నారు అని చెప్పేసేయి, నీ శాపం కిందనే చెప్పేసుకో, ఇది మన కర్తవ్యం అని చెప్పి ఆయన కూరుకున్నాడు. ఆ తర్వాత ఈ శమీక మహర్షి గారు పుత్రుడు వెళ్ళటం, ఆ రాజుగారికి చెప్పడం, ఒంటి స్తంభం మేడ, భాగవతక శ్రవణం, జనమేజయుడు, ఇవన్నీ చాలా విస్తారంగా జరిగినాయి. జరిగిన తరువాత జరిగిన సంఘటనతో మనకు నిమిత్తం లేదు. కానీ యోగులకు, సమాధిలో ఉన్నవారికి, యోగాగ్నిమయమైనటువంటి శరీరాన్ని సాధించుకున్న వారికి జరిగిన అణువంత అపచారం ఎంతటి చేటుకు తీసుకువస్తుంది అనే దానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. ఏమాత్రం అపచారం చేయకూడదు. అందులోనూ ఆ యోగులు గనక ఆత్మజ్ఞాన సంపన్నులైతే వారికి గనక కొంచెం అపకారం చేసినా సరే ఏ సందేహము లేని మహాపరాధం చేసినట్లవుతుంది. ఆ మహాపరాధానికి ఫలితం ఎవరికి వారు అనుభవించి తీరవలసి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ యోగులకు, యోగ సాధన చేసేవారికి ఏ రకమైన అపచారము చేసే సంకల్పం పెట్టుకోకూడదు. లేదా ఆ యోగాన్ని కానీ, ఆ యోగ శాస్త్రాన్ని కానీ, లేదా యోగ సాధనలు కానీ, యోగ సిద్ధులను కానీ నిందించే పని కూడా పెట్టుకోకూడదు. యోగానికి సంబంధించినంత వరకు దాన్ని ఒక అగ్నిగోళంగా భావిస్తూ దాన్ని మనం సాధించగలిగితే సాధించుకోవటం, సాధించే ప్రయత్నం చేసుకోగలిగితే ప్రయత్నం చేసుకోవటమే తప్ప దాని తాలూకు నిందలు కానీ, దాన్ని అవమానం, అపచారం లాంటి పనులు చేయటం మాత్రం పూర్తిగా నిషిద్ధం. ఏమాత్రం సందేహం లేకుండా నిషిద్ధమైనటువంటి క్రియలు అని ఈ ఉదాహరణ ద్వారా మనకు తెస్తోంది. ఇటువంటి యోగాగ్నిమయమైనటువంటి శరీరాన్ని సాధించుకున్న వాడి యొక్క మనస్సు ఎట్లా ఉంటుంది అంటే నివాతస్థ దీపంలా ఏమాత్రం కదలిక లేకుండా ఉంటుంది. అలా కదలిక లేని స్థితిని సంపాదించుకున్న తరువాతనే, ఏమాత్రం మనసు కదలలేని పరిస్థితిని తెచ్చుకున్న తరువాతనే ఈ రకమైన యోగసిద్ధి కలిగినట్టు. ఆ యోగసిద్ధి కలిగిన తరువాత మాత్రం ఆ యోగికి అందనిది ఏమీ ఉండదు అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. యథా దీపో నివాతస్థ నేంగతే సోపమాస్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః అని. దాన్ని
పై శ్లోకంలో మరింత విస్తారంగా ఇలా నిరూపిస్తున్నాడు. యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా యత్ర చైవ ఆత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి అని. ఈ యోగ సాధనకు అసంప్రజ్ఞాత సమాధిలో చేసేటువంటి తత్వజ్ఞాన ప్రయత్నానికి ఫలితం ఏమిటి అంటే సర్వోత్తమమైనటువంటి సంతోషం, అన్నిటికంటే నిరతిశయంగా ఉండేటువంటి శాశ్వతమైన ఆనందం. ఆ ఆనందం ఎలా లభిస్తుంది అంటే యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా. ఎప్పుడైతే లేదా ఏ దశలోనైతే చిత్తం పూర్తిగా ఉపశమిస్తుందో, చిత్తం మనస్సు తన క్రియలను చేయకుండా, తన క్రియలను ఏమాత్రం ముందుకు తీసుకువెళ్లకుండా కేవలం పరమాత్మయందే సమాప్తమైపోతుందో, పరమాత్మయందే సమాప్తమైపోయి తన క్రియలను చేయకుండా ఆగిపోయినట్లు కనిపిస్తుందో, ఎత్ర ఉపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయ, అది ఏదో నిద్రపోతూనో లేదా మరొక మూర్ఛాద్యవస్థలలోనూ కాకుండా యోగసేవయ, యోగాభ్యాసాన్ని తీవ్రంగా చేసుకుని యోగాభ్యాస సేవల చేత ఆ మనస్సును నిరోధించుకున్నట్లయితే, నిరోధించుకున్న స్థితి ద్వారా ఈ పరిస్థితి వస్తుందో నిరుద్ధం యోగసేవయ. చిత్తవృత్తి నిరోధాన్ని సంపాదించుకున్నటువంటి యోగికి ఈ స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు యత్ర చైవ ఆత్మనాత్మానం పశ్యన్, ఎప్పుడైతే యోగి తన యొక్క మనస్సుతో తన యొక్క ఆత్మస్వరూపాన్ని స్పష్టంగా చూడగలుగుతాడో, పరమాత్మ చెప్పిన నివాతస్థ దీప దృష్టాంతంలాగా ఆ ఆత్మ ప్రకాశాన్ని యోగి అనుభవించగలుగుతాడో, ఏ దశలో అనుభవించగలుగుతాడో ఆ దశలో పశ్యన్ ఆత్మని తుష్యతి, తన మనస్సులోనే పూర్తిగా సంతోషాన్ని పొందగలుగుతాడు, తన యొక్క స్వాత్మస్వరూపంలోనే పరిపూర్ణమైనటువంటి తృప్తిని పొందగలుగుతాడు. ఆ పరిపూర్ణమైనటువంటి తృప్తి రావాలి అంటే ఏం కావాలి అంటే యత్రోపరమతే చిత్తం, మొదలు చిత్తం పూర్తిగా ఉపశమించాలి. చిత్తవృత్తులు ఏమీ లేకుండా చిత్తం పూర్తిగా పరమాత్మయందే లగ్నమయ్యేంత పరిస్థితి రావాలి. అది యోగాభ్యాసం ద్వారా రావాలి. నిరుద్ధం యోగసేవయ, యోగాభ్యాసం బలంగా చేసుకోవటం వలన చిత్తాన్ని నిరోధించుకునేటువంటి పరిస్థితి రావాలి. చిత్తవృత్తి నిరోధం ఎప్పుడైనా మనం పడుకున్నప్పుడు కొద్దిగా వస్తే రావచ్చు, మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా సుషుప్తిలో వస్తే రావచ్చు. కానీ ఆ సుషుప్తిలో వచ్చేటువంటి చిత్తోపరమం లేదా చిత్తం పనిచేయకపోవటం, మనస్సు పనిచేయకపోవటం అనేది అది మనస్సు లేదా ఇంద్రియాల యొక్క పరిశ్రమ వలన కలుగుతుంది. మనస్సు బాగా అలసిపోయిన తరువాత నేను పని చేయను అని కాసేపు మరాయించి పడుకోవటం వేరు. యోగాభ్యాసంతో, యోగాభ్యాస పాటవంతో, యోగాభ్యాస సామర్థ్యంతో మనస్సును మెలకువగా ఉన్నప్పుడే ఆపుకుని, మనస్సు యొక్క వ్యాపారాలని, మనస్సు యొక్క క్రియలన్నిటినీ నియంత్రించుకుని, నిరోధించుకుని పూర్తిగా మనస్సును ఉపశమింపజేసుకోవటం అనేది చాలా పై ఎత్తు. అలాంటి స్థితిలో ఎప్పుడైతే మనస్సు పూర్తిగా తన యొక్క క్రియల నుండి వెనక్కు తగ్గుతుందో, అలాంటి స్థితిని యోగాభ్యాసంతో ఎప్పుడైతే సాధకుడు చేసుకోగలుగుతాడో, అలాంటి సమాధిని పొందిన తరువాత ఊరికే కూర్చోకుండా అందులోనూ ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవటానికి ప్రయత్నాలను ఎప్పుడైతే చేసుకోగలుగుతాడో, ఆ ప్రయత్నాలన్నీ ఫలించి పరమాత్మ స్వరూపం, ఆత్మతత్వం తన మనసులో ఎప్పుడైతే స్పష్టంగా భాసిస్తుందో, కళ్ళతో చూస్తున్నంత స్పష్టంగా ఎప్పుడైతే భాసిస్తుందో అప్పుడు యోగసిద్ధి పూర్తిగా వచ్చినట్లు, ఆ జ్ఞానసిద్ధి కూడా కలిగినట్లు, కలిగిన తరువాత పశ్యన్ ఆత్మని తుష్యతి, పరిపూర్ణమైనటువంటి తృప్తి ఆ దశలో కలుగుతుంది. అంతవరకు తృప్తి కలిగితే అది తాత్కాలికమైనటువంటి తృప్తి, పరిపూర్ణమైన తృప్తి కాదు. పరిపూర్ణమైన తృప్తి ఈ దశలో మాత్రమే కలుగుతుంది. పరిపూర్ణమైన తృప్తి కలిగాలి అంటే యోగాభ్యాసం పూర్తిగా సిద్ధించాలి. యోగం సిద్ధించిన తర్వాత ఆ సమాధి, ఆ యోగ సమాధిలో పరమాత్మ తత్వజ్ఞానం, ఆ పరమాత్మ యొక్క ప్రకాశం ఆ మనసులో, స్వచ్ఛమైనటువంటి మనసులో ఏమాత్రం కదలికలు లేకుండా ఏకరీతిలో ప్రతిబింబిస్తూ ఉండటం అనే స్థితి వచ్చిన తరువాతే అతనికి పరిపూర్ణమైనటువంటి తృప్తి లభిస్తుంది. అటువంటి పరిపూర్ణమైన తృప్తి లభించేటువంటి యోగాభ్యాసాన్ని ప్రతి ఒక్కరూ ప్రారంభించుకోవలసిందే. ఆ ప్రతి ఒక్కరూ యోగాభ్యాసంలో ప్రాథమికమైనటువంటి నియమాలు,
యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అనే శ్లోకంలో చెప్పినటువంటి ప్రాథమికమైన నియమాల నుండి, ఏకాంతవాసాది నియమాల నుండి లేదా ఇతర నియమాల నుండి ప్రారంభించుకుని ఆ యోగాభ్యాసాన్ని క్రమంగా చేసుకుంటూ ఈ స్థితికి రావలసిందే, ఈ స్థితికి వచ్చి పరిపూర్ణమైనటువంటి తృప్తిని పొందవలసిందే అని పరమాత్మ ప్రత్యేకించి చెప్తున్నాడు. యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయ యత్ర చైవ ఆత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి అనే శ్లోకంలో పరమాత్మ చెప్పినట్లుగా యోగాభ్యాసంలో మనం ఇంతకుముందు అనుకున్నటువంటి సులభమైన ఉపాయాల ద్వారా ప్రాథమికమైన ప్రయత్నాలను మనం చేసుకుని అంతిమమైన ఫలితం దాకా మనల్ని దగ్గరుండి తీసుకెళ్లవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని ప్రార్థించుకుందాం.